స్వాగతం. పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజించుము నిన్ను స్తుతింతుము, పూజించి నిన్నే కొలిచెదము, మేము పూజించి నిన్నే కొలిచెదము. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సత్యం జీవం మార్గం సకలం నీవేనని, నీవేనని కనువు మనసు ఏకమై సన్నుతించెదం. సత్యం జీవం మార్గం సకలం నీవేనని, నీవేనని కనువు మనసు ఏకమై సన్నుతించెదం. సన్నిధి చేరితి ప్రభువా, పాదాభివందనం దేవా. సన్నిధి చేరితి ప్రభువా, పాదాభివందనం దేవా. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పొలమర శెట్టి ఇన్నబాబు 7వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం ద్రాక్షారామం విచారణ, డాక్టర్ పోతుల సత్యనారాయణ గ్రామీణ వైద్యులు, శ్రీమతి రాణి కుమారి వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని విజయ్ శ్రీనివాస్, డాక్టర్ గణ మంజూష, లారా చెల్సియా, పూజ జెస్సికా సమర్పిస్తున్నారు. 12వ పీఠాధిపత్య వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న విశాఖ అగ్ర పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుమల బాల తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరు జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. మల్లారెడ్డి దీపక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ దీపకళ, దియా, ధృవి, తల్లి సుజాతారెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ దైవ ప్రజలారా, సమాజ అభివృద్ధికి, శ్రేయస్సుకు, క్రమశిక్షణకు, క్రమబద్ధతకి చట్టాలు, నియమాలు, కట్టడలు ఎంత ముఖ్యమో సంఘములో కూడా నియమ నిబంధనలు, దైవాజ్ఞలు అంతే ముఖ్యము అని ఈనాటి మొదటి పట్టణము ద్వారా పునీత పౌలు గారు మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. అంతియోకియ సంఘంలో తలెత్తబడినటువంటి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి
అక్కడ ఉన్నటువంటి మనస్పర్ధలను బట్టి పునీత పౌలు గారు తన శిష్యుల ద్వారా ఒక లేఖను పంపిస్తూ సంఘములో నియమ నిబంధనలను మరి వారికి అందిస్తూ ఉన్నారు. అదే రీతిగా ప్రభు అయిన యేసు సువార్త పట్టణంలో ఈ లోకాన్నంతటికీ కూడా కావలసినటువంటి అతి ప్రధానమైనటువంటి రెండవ ఆజ్ఞే ప్రేమ ఆజ్ఞ. ఈ ప్రేమ ఆజ్ఞను మానవాళందరికీ కూడా అందిస్తూ దాన్ని అనుసరించమని మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నారు. కనుక ఈ దివ్య పూజా బలిలో మనము కూడా సంఘంలో ఏర్పాటు చేయబడినటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి జీవిస్తూ ఉన్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ, దానికన్నా ముఖ్యముగా ప్రభు అనుగ్రహించినటువంటి ప్రేమ ఆజ్ఞను మనం ఎంతవరకు అనుసరిస్తున్నామో ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా పాప విముక్తికి రక్షణమునకు కారణకర్తవు నీవే. నీ ప్రియమైన కుమారుని శ్రమల ద్వారా విమోచన నొందిన విన్నపములను ఆలకింపుము. మేము నీ యందు నీ వలననే జీవించుచు నీ యందే మా ఆనందమును కలుగునట్లును దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుంచి 31 వరకు. ఆ దినములలో అపోస్తులు పెద్దలు క్రీస్తు సంఘములోని వారందరితో కలిసి వారిలో నుండి కొందరిని ఎన్నుకొని పౌలు బర్నబాలతో అంతియోకియాకు పంప నిశ్చయించుకొనిరి. సోదరులలో గొప్పగా గౌరవింపబడు బర్సబా అనబడు యూదాసును సిలాసును వారు ఎన్నుకొనిరి. వారు వారికి ఇట్లు వ్రాసి పంపిరి: అంతియోకియా, సిరియా, సిలీషియాలలో నివసించుచున్న అన్యులగు సోదరులందరికీ సోదరులము, అపోస్తులము, పెద్దలము అయిన మేము మీకు శుభాకాంక్షలు తెలుపుచున్నాము. మా సంఘములోని వారు కొందరు మీ వద్దకు వచ్చి మీకు ఏదో చెప్పి మిమ్ము కష్టపెట్టి కలవరపెట్టిరని మేము వినియున్నాము. దీనిని గూర్చి వారు ఏమాత్రము మా ఉత్తర్వులను పొంది ఉండలేదు. అందుచే మేమందరము సంప్రదించి అందరి అంగీకారముతో కొందరు రాయబారులను ఎన్నుకొని మీ వద్దకు పంపదలచితిమి. మన ప్రభువైన యేసుక్రీస్తు సేవలో తమ జీవితములను అర్పించుటకు సాహసించిన మా ప్రియమిత్రులకు బర్నబా పౌలులతో వారు వచ్చెదరు. మేము యూదాసును సిలాసును మీ వద్దకు పంపుచున్నాము. మేము రాయుచున్న ఈ విషయములను స్వయముగా వీరే మీకు చెప్పెదరు. ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమును దేనిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకును మాకును తోచినది. విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు, రక్తపానము చేయకుడు,
గొంతు పిసికి చంపిన జంతువును భుజింపకుడు, జారత్వమునకు దూరముగా ఉండుడు. ఈ పనులు మీరు చేయకుండుట మీకు మేలు, మీకు శుభమగునుగాక. ఆ రాయబారులు అంతియోకియాకు పంపబడిరి. వారు అక్కడ విశ్వాస సంఘమునంతటిని సమావేశపరిచి వారికి ఆ లేఖను అందించిరి. ఆ ప్రజలు ఉత్తరమును చదువుకొని ప్రోత్సాహకరమైన ఆ సందేశము వలన ఆనందభరితురైరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభు ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను. నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినితించెదను. దేవా, నా హృదయము స్థిరముగా ఉన్నది, నా హృదయము దృఢముగా ఉన్నది. నేను నీపై పాటలు పాడి నిన్ను స్తుతింతును. నా ఆత్మమా మేలుకొనుము, వీణతంత్రి వాద్యములు మేల్కొనుగాక. నేను ఉషస్సును మేల్కొల్పెదను. అందరూ ప్రభు ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను. నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినితించెదను. ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను, బహుజనుల నడుమ నిన్ను స్తుతించెదను. దేవా, నీవు మింటికి పైగా ఎగయువు, దాత్రికంతటికి నీ తేజస్సుతో నింపుము. అందరూ ప్రభు ప్రభు, నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినుతించెదను. నేను వివిధ జాతుల నడుమ నిన్ను వినితించెదను. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. నిత్యం నిరతం సత్యం యేసే, నీకు నాకు జీవం యేసే. నిత్యం నిరతం సత్యం యేసే, యేసు నాకు జీవం యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగును యేసే. భక్తికి ముక్తికి మార్గం యేసే, శక్తిని యుక్తిని ఒసగును యేసే. సత్యం జీవం మార్గం యేసే, యేసు నీవే, నీవే నీవే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు, ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణంను దారబోయిన వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వాణ్ణి పాటించినచో మీరు నా స్నేహితులయ్యుందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులను పిలువక స్నేహితులను పిలిచెదను. ఎలైనా నేను నా తండ్రి వలన వినునదంతయు మీకు విశదపరచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పర ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది
క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియ దైవ ప్రజలారా, దేవుడైన యావే ఆదాము హవ్వలతో మొదలుకొని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తన శిష్యులకు, తన ప్రజలకు తాను మోక్షారోహణము అయ్యేంత వరకు అనేక ఆజ్ఞలు ఇవ్వబడుతూ వచ్చాయి. కనుక ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ విశ్వాసురాలుగా, ఒక క్రైస్తవ విశ్వాసుడిగా దేవుడిచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను అంగీకరించి అనుసరించాలే తప్ప ఆ ఆజ్ఞలను అతిక్రమించకూడదు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో దైవాజ్ఞలను అతిక్రమించినటువంటి వారి జీవితాలలో అనేక విధాలైనటువంటి శాపాలను, ప్రమాదాలను వారు చవి చూస్తూ వచ్చారు. దానిలో ముఖ్యముగా ప్రప్రథమముగా మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రమాదమే దేవునితో సహవాసము చేసేటువంటి ఈ బంధము, ఈ బాంధవ్యము తెగిపోవడము. దేవునితో కలిసి జీవించవలసినటువంటి వ్యక్తి దేవునికి దూరముగా వెళ్ళిపోవడము. ఉదాహరణకు మన కుటుంబాలలో తల్లిదండ్రులు మనలను గారాబంగా పెంచి మనకి కావలసిందంతా ఇచ్చి మనలను నిరంతరము కంటికి రెప్పలాగా కాచి కాపాడుతూ ప్రతిరోజు మనతో మాట్లాడుతూ మన బాగోగులు చూస్తూ మన ఎదుగుదలలో వారు సహాయపడుతున్నటువంటి వారు అకస్మాత్తుగా నీకు దూరమై, నీతో మాట్లాడకుండా, నిన్ను పట్టించుకోకుండా, నీతో తిరగకుండా, నిన్ను కూడా చూడకుండా ఉన్నప్పుడు దాన్ని అనుభవించేటువంటి వ్యక్తికి ఎంత గడ్డు కాలంగా ఉంటుందో, అదే రీతిలో దైవాజ్ఞను అతిక్రమించేటువంటి వారి జీవితంలో కూడా ఇలాంటి అనుభూతినే పొందవలసి వస్తూ ఉంది. అది పొందినటువంటి వ్యక్తులకు ఆ బాధ తెలుసు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఈ బాధను, ఈ ప్రమాదాన్ని, ఈ శాపానికి గురైనటువంటి వారు కోకొల్లల మంది. దానిలో మొదటి వాడే ఆదాము హవ్వలు. వీరు దేవునికి దగ్గరగా జీవించి సహవాసం చేసినటువంటి వారు దేవుని చేత గెంటివేయబడ్డారు. మోషే దేవుని చేత ప్రేమింపబడి ఒక గొప్ప నాయకుడిగా నియమింపబడినప్పటికీ కూడా మరి ఎల్లబడినటువంటి కానాను దేశానికి అడుగు పెట్టవలసినటువంటి వ్యక్తి కూడా తిరస్కరింపబడ్డాడు. అదేవిధంగా సౌలు మహారాజు ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఒక రాజుగా నియమింపబడినటువంటి వాడు, మొదటి రాజుగా ఉండి ప్రజలందరినీ కూడా నడిపించబడవలసినటువంటి ఈ సౌలు మహారాజు దేవుని యొక్క శాపానికి గురై తన స్థితిని కోల్పోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దైవ సాన్నిధ్యము, దైవ సహవాసము కోల్పోయేటువంటి వారి స్థితి. ఇంకా రెండవ శాపము, ప్రమాదం ఏదైనా ఉంది అంటే మానవుని యొక్క స్థితి దుర్బలంగా మారడమే. ఎందుకు అంటే దానికి నిదర్శనము, దాన్ని అనుభవించినటువంటి వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యోనా ప్రవక్తను దేవుడు చాలా సుస్పష్టముగా తన ఆజ్ఞలను ఇచ్చి తాను చెప్పవలసినటువంటి వాక్యాలను చెప్పమని పంపిస్తే దానిని అతిక్రమించి దాన్ని లక్ష్య పెట్టగా తాను వేరే ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు తన జీవితంలో ఎన్ని తుఫానులు, ఎన్ని ఒడుదుడుకులు, ఎన్ని కష్టాలు, చివరికి తాను సముద్రంలో పడవేయవలసి వచ్చేటువంటి స్థితిని కూడా పొందుకున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము అనుసరించగలగాలి. దైవాజ్ఞలను
మనం పాటించగలగాలి. ఎప్పుడైతే ఈ దైవాజ్ఞలను మనం పాటిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తామో, వారి జీవితంలో 30 60 100 దీవించబడతారు. దానికి నిలువెత్తు నిదర్శనమే అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా, అతిక్రమించకుండా, ఆ వాక్యానికి లోబడి ఎన్ని కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా లోబడి జీవించడం ద్వారా ఇప్పుడు ప్రపంచానికి, ఈ లోకానికి విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. అదేవిధంగా మరియ తల్లి, ఆమె జీవితంలో ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు పొందుకున్నప్పటికీ కూడా ఆమె దేవుని ఆజ్ఞలను మరి తూచా తప్పకుండా పాటించింది. తద్వారా ఆమె ఈ లోకంలోనే స్త్రీలందరిలో ధన్యురాలుగా పిలువబడుతూ ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ క్రైస్తవులారా, ప్రియ విశ్వాసులారా, దేవుడిచ్చినటువంటి ఈ దైవాజ్ఞలను మనం ఎన్నడూ కూడా విస్మరించకూడదు. దానిలోని భాగంగానే ఈనాడు మొదటి పట్టణంలో మనం చదువుతూ ఉన్నాం. పౌలు గారు సంఘానికి కొన్ని నియమ నిబంధనలు ఇవ్వడము, అదేవిధంగా సువార్త పట్టణంలో ప్రభువైన యేసు ప్రేమాజ్ఞను ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఏ వ్యక్తి అయితే ఈ ప్రేమాజ్ఞను అనుసరిస్తారో, ఏ వ్యక్తి అయితే ఈ దైవ ప్రేమను కలిగి ఉంటారో, వారిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి స్వభావాలు కలిగి ఉంటారు అని కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు పౌలు గారు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు. ఏ వ్యక్తి అయితే ప్రేమను కలిగి ఉంటారో ఆ వ్యక్తిలో సహనమును, శాంతి, సమాధానము, కరుణ, ప్రేమ మరియు క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అని తెలియపరచబడుతూ ఉంది. కనుక మనలో దైవ ప్రేమ ఉంది అంటే మనలో ఈ స్వభావాలు కలిగి ఉండాలి. దీనికి అతీతంగా మనలో కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ భావాలు ఉంటూ ఉన్నాయి అంటే మనలో దైవ ప్రేమ లేదు అని, మనలో దేవుడు అనుగ్రహించినటువంటి ఆ దైవ ప్రేమాజ్ఞను మనం అనుసరించడం లేదు అని దాని అర్థము. కనుక ప్రియ విశ్వాసులారా, మనము ఆ దేవుని యొక్క ప్రేమను మనము పొందుకుంటూ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను అనేక మందికి, 10 మందికి మనము పంచేటువంటి వ్యక్తులుగా ఉండాలి. మనం మరీ ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క ఈ ప్రేమను ఎవరికి పంచమని చెప్పబడి ఉంది అంటే మొట్టమొదటిగా దేవునికి మాత్రమే ప్రేమను పరిపూర్ణంగా ఇవ్వమని తెలియపరచబడింది. అందుకే మనం సువార్తలో చదువుతూ ఉన్నాం, నీ దేవుడైన యావేను పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఇది మొదటి ఆజ్ఞ దేవుడిచ్చినది. రెండవదిగా మనము ఎవరిని ప్రేమించగలగాలి అంటే మన సహోదరుని ప్రేమించగలగాలి. ఇంక మూడవదిగా మన శత్రువులను సైతము కూడా ప్రేమించగలిగినప్పుడే దేవుడిచ్చినటువంటి ఈ ప్రేమాజ్ఞకు పరిపూర్ణతం అనేది చేకూరుతూ ఉంది. ఎప్పుడైతే ఈ ప్రేమాజ్ఞను మన జీవితంలో మరి అవలంబించుకొని అనుసరిస్తూ ఉంటామో మన జీవితము మరి అనేక మందికి ఉదాహరణగాను, అనేక మందికి మార్గదర్శకంగాను ఉంటూ ఉంది. ఇది అసాధ్యమైనటువంటి కార్యము కానే కాదు. ఇది మరి చేయడానికో, జీవించడానికో కష్టతరమైనటువంటిది కాదు. ఎందుకంటే మన పూర్వీకులు, పునీతులు, గొప్పవారు ఈనాటికి కూడా అనేక మంది ఈ ప్రేమాజ్ఞను వారి జీవితంలో తూచా తప్పక అనుసరిస్తూ ఉన్నటువంటి వారు అనేక మంది. కనుక నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ పూజలో మరొక మారు దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి శక్తి ద్వారా తన ఆజ్ఞలను అనుసరించేటువంటి వ్యక్తులుగా మార్చమని ప్రార్థించుకుందాము.
పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నా హృదిని పీఠముగా పదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నా హృదిని పీఠముగా పదిలపరచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేరును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్రమునర్పుము. మేము అర్పించి ఆధ్యాత్మిక బలిని అంగీకరించి మమ్ము నీకు యోగ్యమైన నిత్య బలి వస్తువుగా రూపొందింపుము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమున త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయకు క్రీస్తు బలి అని ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు తన శరీర బలి అర్పణము ద్వారా పూర్వపు బలులను శిలువ బలియందు పరిపూర్ణము గావించెను. మా రక్షణార్థము అతడు తనను తాను నీకు అర్పించుకొని ఒక యాజకునిగాను బలిపీఠముగాను గొర్రెపిల్లగాను ప్రదర్శించుకొనెను. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహిమ నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము,
నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చినగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో చించిన ప్రభు అని యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండిరా రండి ఆరగించండి, రండిరా రండి ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి, జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి, స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. శిలువ మీద మరణించిన రక్షకుడు సమాధి నుండి సజీవుడై లేచి మనలను రక్షించెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని ఆజ్ఞానుసారము అతని జ్ఞాపకార్థము ఈ దివ్యబలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ప్రేమను అధికము చేయునుగాక. మా ప్రభువుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆరోగ్యమాతా మమ్ముల ప్రోవైక రావమ్మా. అమ్మా అమ్మా ఆరోగ్యమాతా మమ్ముల ప్రోవైక రావమ్మా. అమ్మా అమ్మా ఆరోగ్యమాతా, అమ్మా అమ్మా ఆరోగ్యమాతా మమ్ముల ప్రోవైక రావమ్మా. మమ్ముల ప్రోవైక రావమ్మా. ఆరోగ్యమాత రావమ్మా, మమ్ముల ప్రోవైక రావమ్మా. ఆరోగ్యమాత రావమ్మా, మమ్ముల ప్రోవైక రావమ్మా.
ఆరోగ్యమాత రావమ్మ మమ్ముల బ్రోవగ రావమ్మ ఆరోగ్యమాత రావమ్మ మమ్ముల బ్రోవగ